హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. థంబ్నెయిల్ చూస్తే, టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో మన పాత బట్టలు, ఓల్డ్ ఏవైతే బట్టలు ఉంటాయో, షేడ్ అయిపోయిన బట్టలు కానీ, మనకి కలర్స్ నచ్చని బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మళ్ళీ కొత్తగా ఎలా చేసుకోవాలి, లేకపోతే కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సో మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలి, బట్టలు క్లాత్ అనేవి వేస్ట్ చేయకుండా రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఫస్ట్ మనం ఈ పాత బట్టలకి మళ్ళీ కలర్స్ చేయడానికి, కొత్తగా చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం నీళ్ళు అనేది ఇలాగా హీటర్ ఉంటే హీటర్లో వేసుకోండి, లేకపోతే స్టవ్ మీద కావాలంటే స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వాటర్లో సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ ఆల్మోస్ట్ నీళ్ళు అనేవి వేడైపోయాయి. సో జస్ట్ సాల్ట్ వేసి తిప్పేస్తున్నాము. మీకు చూపించడం కోసం హీటర్ అలాగే పెట్టి ఉంచాను. సో హీటర్ లేకపోతే స్టవ్ మీద ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో నీళ్ళు వేడెక్కాయి అండ్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో ఇదే వచ్చేసి కదం పక్క రంగ్ అని ఒక ప్రోడక్ట్ అన్నమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఎందుకంటే చాలామంది యూజ్ చేశారు. సో ఇది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, మనకు 250-300లో వస్తుంది అండ్ చాలా ప్యాకెట్స్ వస్తాయన్నమాట. మనం చాలా బట్టలకి యూజ్ చేసుకోవచ్చు ప్యాకెట్స్ అనేవి. సో ఇందులో మనకి 2 టైప్స్ వస్తాయండి. ఇది డై ఫిక్స్, సో మనం వేసిన కలర్ అనేది పోకుండా అలాగే ఫిక్స్గా ఉండడానికి డై ఫిక్స్. సో ఇవి ఒక 5 ప్యాకెట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం యాప్రాన్ లాగా మన బట్టల మీద కలర్ పడకుండా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో మనకి ఇవన్నీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. సో మేమైతే అన్ని బ్లాక్ వేద్దాము, జీన్స్లు అవన్నిటికీ అనుకుని బ్లాక్ చూస్ చేసుకున్నాము. అందులో మనకి బ్లాక్ జీన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, మేము అది చూస్ చేసుకున్నాము. మీరు బ్లాక్ అంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చు. బ్లాక్ జీన్స్ అని చూస్ చేసుకుంటే స్పెషల్గా మనకి హార్డ్ జీన్స్లు కానీ, ఈ స్వెటర్స్ లాంటివి హార్డ్ వాటికి బాగా పనిచేస్తుంది. సో అండ్ ఇందులో గ్లౌజులు కూడా వచ్చాయి. సో గ్లౌజులు వేసుకొని చేసుకుంటే బెస్ట్. అండ్ ఈ కలర్స్ ఈకో ఫ్రెండ్లీయే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనకి చేతులకు తగిలిన. అయినా కానీ మనకి గ్లౌజులు ఇచ్చారు కాబట్టి గ్లౌజులు యూస్ చేయాలి, ఎందుకంటే చేతులు అనేవి బ్లాక్ అయిపోతాయి అందుకోసం. సో ఈ ఒక్క ప్యాకెట్ అసలు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, ఒక 5 to 6 జీన్స్లకి కానీ 5 to 6 ఏమంటారు స్వెటర్స్కి కానీ అన్నిటికీ వస్తాయండి ఈజీగా. సో ఒక్క ప్యాకెటే అంత డార్క్గా ఉంటుంది కలర్ అనేది. తెలియక ఒకటేసారి 2-3 ప్యాకెట్లు అస్సలు వేయకండి, వేస్ట్ అయిపోతుంది కలర్ అనేది. ఇంకా దీనికే మాకు ఇంకా కలర్ వేస్ట్ అయిపోయింది, బట్టలు తక్కువ అయిపోయాయని ఫీల్ అవుతూ ఉంటాము, అంత బాగుంటుంది కలర్. మనం ముందుగా ఏవైతే వేడి చేసి పెట్టుకున్నామో వాటర్ అనేవి ఇలా టబ్బులోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఇవి బ్లాక్ స్వెటర్ ఇలాంటి కొన్ని ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చలికాలం కదా, సో ఇవన్నీ బయటికి తీసాం. అండ్ ఇది యాష్ కలర్ జీన్స్ అనమాట. సో ఇది మొత్తం షేడ్ అయిపోయింది, సో యాష్ కలర్ది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ జీన్స్ కూడా మొత్తం కలర్ అనేది మొత్తం పోయింది, సో ఫేడ్ అయిపోయింది కలర్ అనేది. దీనికి కూడా కలర్ చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడే షాప్లో నుంచి కొన్న బ్రాండెడ్ జీన్స్ లాగా అయిపోతుంది అనమాట. సో ఏవైతే ఇప్పుడు ఈ యాష్ కలర్ జీన్స్ ఎందుకు ముందు వేస్తున్నాను అంటే, ఇది కలర్ దీనికి ఎక్కువ పట్టిద్ది కదా, అందుకు కొద్దిగా ఈజీగా ఉంటుంది అండ్ జీన్స్కి బాగా కలర్ పట్టాలి అనేసి దీన్ని ఫస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ అవి బ్లాకే కాబట్టి వాటికి ఈజీగా పట్టేస్తుంది. సో ఇది కొద్దిగా ఏమంటారు యాష్ కలర్ కాబట్టి ఈజీగా తొందరగా పట్టాలి అని ఇది ఫస్ట్ వేసేసాము. ఇలా ఒక కర్ర కానీ ఇలా ఏదైనా స్టిక్ లాంటిది ఉంటే దాంతో మీరు ఇలా తిప్పుకుంటే బెటర్ అన్నమాట, కింది నుంచి మీదికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా వాటర్లో వేసి వదిలేయొద్దు, మేము ఎలా చూపిస్తున్నామో అలాగే ఇలా కర్రతో కానీ ఏదైనా తీసుకొని దాని సహాయంతో కింది నుంచి మీదకి తిప్పుతూ ఉండాలి. ఎందుకు అలాగా అంటే, మనము ఇలా బట్టలు వేసినప్పుడు అవి ఫోల్డ్ అయిపోతాయి, మడతపడిపోతాయి. ఆ మడతపడిన ప్లేస్లో ఒక్కొక్కసారి బ్లాక్ కలర్ అనేది వెళ్ళనప్పుడు ఆ ప్లేస్లో బ్లాక్ అవ్వకుండా పాతగా ఎలాగైతే కలర్ పోయి ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి ఒక 2-3 సార్లు కిందికి మీదికి తిప్పుకుంటూ ఆ తర్వాత మీరు వీటిని ఒక 1/2 hour ఇలాగే పెట్టుకోవాలండి. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. కలర్ అయితే డిఫరెంట్గా, ఇప్పుడు నేను యాష్ కలర్ జీన్స్ వేసాను కదా, అలా డిఫరెంట్గా వేసినప్పుడు మాత్రం కిందికి మీదికి, ఇప్పుడు నిఖిల్ ఇక్కడ ఎలాగ తిప్పుతున్నాడో అలా తిప్పాల్సిందే.
ఎందుకంటే కలర్ అనేది కంప్లీట్‌గా మనకి ఈ బట్టలకనేది పడుతుంది. అండ్ చాలా అంటే చాలా మంచి కలర్ వస్తుంది. ఓకే. మనం సాల్ట్ ఏసి వేడి చేసిన వాటర్ ఏవైతే ఉంటాయో ఈ కలర్‌లో యాడ్ చేసి బట్టలనేవి కిందికి మీదికి తిప్పేసుకుంటున్నాం గదా! తిప్పేసుకొని వీటిని ఇలాగే వాటర్‌లో ముంచేసి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా నానబెట్టుకోవాలి. కలర్ అంతా ఈ బట్టలకి పట్టేలాగా. తర్వాత చూడండి ఇది మనకి బట్టలనేవి పైకి తేలకుండా ఉండడానికి ఇలా బరువు పెడుతున్నాము. సో, మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మీకు బట్టలు తక్కువ ఉంటే ఇది కూడా అవసరం లేదు యాక్చువల్లీ. సో, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత బట్టలన్నీ తీసి పక్కకు వేసేస్తున్నాము. సో, చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ అనేది మనకి ఈ బండల మీద పడుతుంది కానీ మనం వాష్ చేసుకుంటే పోతుందండి. సో, బండలన్నీ పాడైపోయాయి, ఈ టబ్బు ఇవన్నీ బ్లాక్ అయిపోయాయి అని అనుకోవద్దు. ఒక 1 డే 2 డేస్లో మనం వాష్ చేస్తూ ఉంటే నార్మల్గా యూస్ చేస్తూ ఉంటే కలర్ అనేది పోయిద్ది. అండ్ నెక్స్ట్ టబ్బు మళ్ళీ క్లీన్ చేసేసి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ డైఫిక్స్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా డైఫిక్స్ అని. సో, మనం వేసిన కలర్ అనేది పోకుండా మనకి బట్టలకి అలాగే ఫిక్స్ అయిపోయి ఉండటానికి ఈ డైఫిక్స్ అనేది ఒక ప్యాకెట్ వేసేసి కలిపేసుకోవాలి. ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఒక ప్యాకెట్ వేసి కలిపేసిన తర్వాత మనం బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కలర్ వేసిన బట్టలు చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో జీన్స్. సో, మనం ఇంతకుముందుకు ఏమంటారు సిమెంట్ కలర్, యాష్ కలర్ అంటారు కదా. సో, ఆ జీన్స్ అనేది కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ డైఫిక్స్‌లో వేస్తే మనకి కలర్ అనేది పర్మనెంట్‌గా ఉండడానికి పనిచేస్తుంది. సో, ఇలాగా ఇప్పుడు ఈ డైఫిక్స్‌లో ఒక 15 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. వెంటనే తీసేసినా పర్లేదు కానీ 15 మినిట్స్ ఉంచితే బెటర్. మనకి ఆ డైఫిక్స్ అనేది కలర్‌కి పట్టాలి కాబట్టి ఇలా కింద నుంచి మీదకి తిప్పుకోవాలండి. ప్రతిసారి అదే చెప్తున్నాను. బట్టలకు అనేది మనకి కలర్ అయినా ఈ డైఫిక్స్ అయినా మంచిగా పట్టాలంటే ఊరికే ఇలా తిప్పుతూ ఉంటే బెస్ట్. సో, ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా తీసి ఆరేసుకోవటమే అండి. జస్ట్ ఇలాగా మనకి మరీ ఎక్కువ ఎండలో కూడా ఆరేయొద్దు. అది కూడా ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కలర్ వేసాం కదా. సో, మరీ ఎండలో కాకుండా కొద్దిగా షాడో నీడలాగా వస్తుంది కదా, అలాంటి ప్లేస్లో ఆరేసుకోవాలి. సో, కలర్ అనేది చూడండి ఇది యాష్ కలర్ జీన్స్ ఎంత బ్లాక్ అయిపోయిందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సో, మనకి సిమెంట్ కలర్ ఉన్న జీన్స్ బ్లాక్‌గా ఎలా కంప్లీట్‌గా మారిపోయిందో. సో, మొత్తం ఫేడ్ అయిపోయిన బ్లాక్ కలర్ జీన్స్ చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. ఈ స్వెటర్ కూడా చాలా అంటే చాలా బాగా బ్లాక్ అయిపోయింది. అండ్ బ్రాండ్ న్యూ లాగా అవుతాయి ఆరిపోయిన తర్వాత. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బట్టలు ఎప్పుడైనా ఉతికేటప్పుడు ఈ కలర్ వేసిన డైవి సపరేట్గా ఉతుక్కుంటే బెటర్. ఎందుకంటే మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు కలర్ పోతూ ఉంటాయి కాబట్టి వేరే బట్టలకి అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో, వీటిని బట్టల్ని సపరేట్గా గుర్తుపెట్టుకొని సపరేట్గా ఉతుక్కోవడం బెస్ట్. మనకి మెయిన్గా ఈ కలర్స్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అంటే బట్టలు వేస్ట్ అవ్వకుండా రీయూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు లేకుండా కలర్ వేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఒక బెనిఫిట్ అన్నమాట. మనకి మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ డైఫిక్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కొనుక్కోండి. సో, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.